హైదరాబాద్ లోని 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రచారం అయితే నడిపిస్తున్నారు. దానిలో ముఖ్యంగా 6 లక్షలకి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పడం జరిగింది. మరి 6 లక్షలకి ఇందిరమ్మ ఇల్లు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారో మీ అభిప్రాయం ఏంటి దానిపైన? ఇల్లు కూలగొట్టి 6 లక్షలు వాళ్ళ కాడ పేదోళ్ళకి 6 లక్షలు కాదు, 1,00,000 రూపాయలైనా రావటం కష్టం కదా. ఆ పొంగనీటి చెప్పడానికి బట్టీకర మార్కే గానీ తుమ్మలే గానీ వాళ్ళకి ఏమన్నా ఒకసారి ఉండాలి. ఎందుకంటే పేదల నోటికాడి నువ్వు ఇళ్ళన్నీ కూలగొట్టినావు. ఖమ్మంలో కానీ ఏదో హైడ్రా పేరు చెప్పి నువ్వు 6 లక్షలు పెడతాగా వాళ్ళకి ఏమన్నా ఇంత స్థలం వస్తే రేకులు వేసుకొని ఉండరా? 6 లక్షలు ఇచ్చినాక వాళ్ళేందట ఇచ్చేది? ఎన్ని చెప్పాడా ఆయన. ఇప్పుడు నేను చెప్తాను తెలంగాణని నాశనం చేసిండ్రు వాళ్ళు. అంటే దరఖాస్తుకే 10,000 అని చెప్పాడు. ఒకవేళ దరఖాస్తులో ఇల్లు రాకపోతే ఆ 10,000 రిటర్న్ చేస్తాము. ఒకవేళ ఇల్లు వస్తే వాయిదాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇంకొక మాట చెప్తున్నారు. ఇప్పుడు వాయిదాలుగా 10,000 ఇస్తే వాయిదాలుగా అన్నారు. 10,000 ఇస్తే వాయిదాలు ఇస్తారని ఎవరు గ్యారెంటీ? ఎంపీ గారు ఏమన్నా పాన్సర్ రోడ్డు మీద సంతకం పెట్టిస్తాడు అట్నా? అదే ఆ ఇల్లు కూలగొట్టేటప్పుడు ఉండాలి. అలా ఎంత పేదోళ్ళు ఉండరు, సరే ఉన్నోళ్ళు కూడా ఉండరని ఒక పుకాడ. ఉన్నోళ్ళు ఉంటే మీరు నువ్వు చెక్ చేసుకోపోయినా, ఉన్నోళ్ళు ఉంటే నువ్వు చెక్ చేసుకుపోయి వాళ్ళకు ఉద్యోగం ఉందా లేదా, పేదోడా ముండరాలా ఎవరన్నది ఒక్కసారి ఆలోచించకుండా మీరు ఖమ్మంలో ఇల్లు మొత్తం కూలగొట్టి ఇలా ఈ వర్షంలో ఏడబోయి ఉంటారు. అది కాక 6 లక్షలు తిల్లిస్తాడట. నవ్వుతారు, ప్రజలు నవ్వుతారు. అయ్యా ఎందుకయ్యా ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, ఇంకా అటో ఇటో ఇంకా 2 సంవత్సరాలు ఈడుచుకుంటూ వస్తారు, అయిపోయాయి. ఇక 6 లక్షలు నీకు ఇచ్చేదండి. 6 లక్షలు అయితే రేకులు పట్టొస్తాయి చక్కగా. అన్నీ ఒక్కడ మీరు ఏదో ఇంత స్థలం చూపించారు కదా, అలానే 6 లక్షలు వేసుకుంటే ఇప్పుడు బిల్లింగ్ అయిద్దా? 6 లక్షలకు అయిద్దా? మరి సిమెంట్ ఎంత రేటు ఉంది? రోజు మేస్త్రికి 1,500. మరి ఏడా నుంచి వస్తాయి? ఒకసారి పొంగనీటి కానీ ఎవరో ఆలోచించాలి. పొంగనీటి గారు నువ్వు ఖమ్మానికి గరడ స్తంభం లాంటోడి కదా. ఆ ఇల్లు కూలగొట్టేటప్పుడు ఒక్కసారి కనుక మీరు ఆలోచించితే చాలా బాగుండు. ఇంకా రేవంత్ రెడ్డి గారు చెప్పగానే మొత్తం కూలగొట్టిండ్రు. ఆ స్థలాలు మీరు ఆక్రమించుకున్నానిక అసలు దేనికి? నీకు బొచ్చడు స్థలాలు ఖమ్మం ఏ మూల చూసినా నువ్వేనా, ఏ గల్లీ చూసినా నువ్వేనా? ఇంకా నీకు ఏడకరు వచ్చిన. ఇప్పుడు ఒక తెలంగాణ వ్యక్తి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు. ఆయన ఏదో చనిపోయిండు, ఎమ్మెల్యే కదా, ఆయన చనిపోయిండు. వందలాది మంది ఆయన కోసం ఆడోళ్ళు మగోళ్ళు ఆడక్క ముసలోళ్ళు అయితే నా కొడుకు అని ఏడుస్తుండ్రు. ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరే కానీ మన ఎమ్మటి 100 మంది ఉండాలి, మన ఎమ్మటి 10 మంది ఉండాలి. మనం ఏదైపోయినా కన్నీరు పెట్టేటోళ్ళు ఉండాలి. ఇవాళ ఆయన ఒక ఎమ్మెల్యే కదా, ఆయనకే మాట ఎమ్మెల్యే కదా. ఇవాళ అప్పుల పాలు ఇల్లు సొంతం ఇల్లు లేకుండా ఉన్న టీఆర్ఎస్ వ్యక్తి అంటే చచ్చిపోయిన ఆయనే కదా. మన వరంగల్లు హనుమకొండ వరంగల్లో ఉండే కదా సిద్ధి సుదర్శన్ రెడ్డి పెద్ది గారు. ఇక ఆయన చనిపోయిందంటే ఇవాళ ఎంతమంది బాధపడుతున్నారు. మంచి వ్యక్తిని కూలిపోయిండు ఆయన. 51 సంవత్సరం అయినది. ఒక మంచి వ్యక్తిని కూలిపోయిందని ఎంతమంది ఏడుతున్నారు. అదొకటి. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచించటం లేదో ఏందో మనకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆలోచించాలా. అయ్యో ఈ 2 సంవత్సరాలలో నాన్న పాపం ఖమ్మంలో కానీ ఇక్కడ ఇల్లు కూలగొట్టినందుకన్నా చిన్న స్థలాన్ని ఏదో చూపియండి, లేకపోతే 6 లక్షలు. ప్రజలారా మీరు పిచ్చోళ్ళు అయిపోయి 6 లక్షలు కట్టొద్దు, 1,00,000 రూపాయలు కట్టొచ్చు.